అందరికీ నమస్కారం. పదవి అనేది అలంకారం కాదు, ఆభరణం కాదు. పదవి అనేది జవాబుదారీతనం. ఆ వైపుగా అడుగులు వేస్తున్నారు గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుచిత్ర వీరయ్య చౌదరి గారు. ఆమె గ్రంథాలయ సంస్థకు బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి కూడా గ్రంథాలయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, గ్రంథాలయాల ద్వారా అందుతున్నటువంటి సేవలను కూడా ప్రజల ముంగిటికి తీసుకెళ్లాలని ఆమె తపన పడుతుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఆ వైపుగా ఎమ్మెల్యేలు ఎంపీలతో కూడా మాట్లాడి గ్రంథాలయాల అభివృద్ధికి కూడా ఆమె అహర్నిశలు కృషి చేస్తుందని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. దానిలో భాగంగా కర్ణాటక వెళ్ళి మరి అక్కడ అంకే గౌడ్ గారు కర్ణాటకకు సంబంధించినటువంటి మరి ఆయన గ్రంథాలయాన్ని కూడా ప్రైవేట్ గ్రంథాలయాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఆయన దాదాపుగా 20 లక్షల బుక్స్ ఒక చోట చేర్చి అక్కడికి వచ్చేటువంటి వారందరికి కూడా మరి ఆ బుక్స్ అన్నీ ఎటువంటి మెంబర్షిప్ లేకుండా ఆ బుక్స్ వారందరికి కూడా ఇస్తున్నటువంటి సందర్భం. అంకే గౌడ గారు వారు చిన్న వయసులో ఒక బస్ కండక్టర్గా చేయడం జరిగింది. అలాగే షుగర్ ఫ్యాక్టరీలో కూడా పనిచేయడం జరిగింది. కానీ వారు చాలా చిన్న వయసులో వారు త్వరగా రియలైజ్ అయ్యారు. చదువుకోవాలని ఆశతో వారు మైసూర్ మహారాజ్ ప్యాలెస్లో మైసూర్ మహారాజా స్కూల్లో చదువుకోవడం జరిగింది. ఆ చదువుకునే క్రమంలో వారికి పుస్తకాలు అవైలబిలిటీ లేకపోవడం కారణం వల్ల ఆయన ఎంతో ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బందిలో నుంచి పుట్టుకు వచ్చిన ఆలోచనే ఈ గ్రంథాలయం. మరి వారు అప్పటి నుంచి ఇప్పటిదాకా వారు పుస్తకాలు అన్ని రంగానికి సంబంధించిన పుస్తకాలు వారు కలెక్ట్ చేస్తూనే వచ్చారు. వారితో ఇందాక మాట్లాడినప్పుడు వారు చెప్పారు వారి సంపాదనలో 80% ఆఫ్ డబ్బులు ఈ గ్రంథాలయాల కోసమే, ఆయన పర్సనల్ గ్రంథాలయం కోసమే ఖర్చు పెట్టడం జరిగింది. వారికి వారి శ్రీమతి గారు కూడా అన్ని విషయాల్లో సహకరిస్తూ వచ్చారు. అంతేకాకుండా వారు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా వారు వచ్చిన రిటైర్మెంట్ ఫండ్స్ని కూడా గ్రంథాలయం కోసం ది బుక్స్ కొనడం కోసమే వారు వాటిని కేటాయించడం కూడా జరిగింది. ఈ గ్రంథాలయం ఒక ప్రాముఖ్యత ఏమిటంటే, మనకు చాలా గ్రంథాలయాల్లో మనం చూసినట్లయితే మెంబర్షిప్స్ తీసుకోవడం కానీ జరుగుతుంటుంది. లేకపోతే వచ్చిన వాళ్ళు బుక్స్ ఎంతో కొంత డిపాజిట్ కట్టి బుక్స్ ఇంటికి తీసుకెళ్లడం ఇలాంటివన్నీ మనం చూస్తూ వచ్చాం. కానీ ఇక్కడ ఎటువంటి మెంబర్షిప్స్ కట్టించుకోవట్లేదు, ఎటువంటి బుక్స్కి ఛార్జెస్ కూడా వారు వేయట్లేదు. పిల్లల దగ్గర నుంచి సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ వరకు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ బుక్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న బుక్స్ కూడా మరి ఇక్కడ దొరుకుతున్నాయి. మాకు మరి వారికి రీసెంట్ గా పద్మశ్రీ అవార్డు మరి ప్రెసిడెంట్ ముర్ము గారి చేతుల మీదుగా వారు అందుకోవడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. మేము పద్మశ్రీ తోడిస్తారా? ಪದ್ಮಶ್ರೀ ಸಲ ಹಿಂದದು ಇದು ಎತ್ಕೊಳ್ಳಿ, ಅದು ಫೋಟೋ ಎತ್ಕೊಳ್ಳಿ. ಅದು ನೋಡಿದ್ರ ಅದು ಸಾಕ ಇದು ನೋಡ್ತೀರ, ಮೂಲನೇ ನೋಡ್ತೀರ ಫೋಟೋ ನಮ್ಗೆ ಏನ್ ನೋಡ್ಬೇಕು? ಅದ್ ನೋಡ್ಬೇಕಾ? ಇಷ್ಟು ದೂರ ಅದಕ್ಕೆ ಬಂದಿರ ఇది ನೋಡ್ಬೇಕು. అలా మంచి సందేశం ఇచ్చారు. సెల్ ఫోన్స్ కంప్లీట్ గా తాకద్దు అని చెప్పట్లేదు, కాకపోతే వాటిల్లో వచ్చే మనకు ఉపయోగపడే వాటి వరకే చూడమని చెప్తున్నారు. ఎర్లీ అవర్స్ అంటే బ్రహ్మ ముహూర్తంలో ఎవరైనా మెయిన్ పిల్లలు లేచి చదువుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళ ఐఏఎస్ కూడా క్రాక్ చేసే అవకాశం కూడా ఉందని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ 20 భాషలకి సంబంధించినట్టు అన్ని రకాల పుస్తకాలు, ఇందాక సార్ చూపించారు, బైబిల్ చూపించారు, ఖురాన్ చూపించారు, అన్ని రిలీజియన్స్ కి సంబంధించిన బుక్స్ ఉన్నాయి. 20 lakhs బుక్స్ మరి ఈ లైబ్రరీలో అందుబాటులో ఉంచారు. మరి ఎవరికైనా అవసరమైన వాళ్ళు కానీ మరి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఈ లైబ్రరీకి వచ్చి ఈ లైబ్రరీని యూజ్ చేసుకోవచ్చు అని తెలియజేస్తాం. ಅದೆಲ್ಲ ಮಾಡಬೇಡಿ, ಈ ಕಡೆ ಯಾವೂರು? ಮಂಗಳೂರು. ಯಾವೂರಪ್ಪ? ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್. ಆಂಧ್ರ. అక్కడికి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి ఆ గ్రంథాలయాల పనితీరు కూడా
సుచిత్ర వేరే చౌదరి గారు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కన్నడంలో మాట్లాడి మరి అంకే గౌడ్ గారి ఆశీర్వచనాలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. అంకే గౌడ్ గారు మరి గతంలో ఒక చిన్నతనంలోనే కండక్టర్గా షుగర్ ఫ్యాక్టరీలో ఎంప్లాయీగా పనిచేశారని, అప్పట్లో మైసూర్ మహారాజు ప్యాలెస్లో చదువుకుంటూ కూడా ఆయన పుస్తకాలు లేక అనేక ఇబ్బందులు పడ్డారని సుచిత్ర వేరే చౌదరి గారు తెలిపారు. మరి ఆయన పడ్డటువంటి ఇబ్బంది ఎవరికి రాకుండా ఇబ్బందులు అక్కడ చిన్నారులు కానీ అదేవిధంగా మరి ఇతర ఉద్యోగులకు కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వారందరికి కూడా చేయూతనిస్తూ 20 లక్షల పుస్తకాలను కూడా ఒక చోట చేర్చి ఎటువంటి మెంబర్షిప్ లేకుండా గ్రంథాలయాన్ని నిర్వహిస్తున్నారని, అభివృద్ధితో ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి గ్రంథాలయాలన్నీ అభివృద్ధి బాటలోకి తీసుకెళ్లేందుకు కూడా సుచిత్ర వేరే చౌదరి కృషి చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు.